అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? బాగున్నారా? మీరు కుటుంబాల పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదా? మరి దేవుడు మన సజీవుడైన దేవుడు నిరంతరం మనల్ని కాచి కాపాడే దేవుడు అంటున్నాడు. దేవుడు నిన్నటికాల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా కానుక ఇచ్చినాడు. కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఆది కాండంలో నుంచి 4వ అధ్యాయము ఆది కాండము 1వ వచనం చదువుతాను. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత మంచి వాగ్దానం అండి. ఆదామును సృష్టించినప్పుడు దేవుడు మొదటిగా అవ్వను తన భార్యగా, ఒక స్త్రీగా చేసి ఆదాముకు తన భార్యగా ఇచ్చాడు. వీళ్ళిద్దరు కూడా దేవునికి మాటను తృణీకరించి ఏదోని చోట్లోంచి వెలివేయబడ్డారు కదా. అంటే మహిమ శరీరము కోల్పోయి భౌతిక శరీరము దాల్చుకున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క కళ్ళు తెరవబడ్డాయి. మేము మనుష్యులమి, మా పైన వస్త్రాలు లేవు అని తెలుసుకున్నారు కదా. అప్పటి నుంచి కూడా దేవుని యొక్క మహిమను వాళ్ళు కోల్పోయినారు. తర్వాత 4వ అధ్యాయం వచ్చేసరికి చూడండి, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను నేను. చూడండి, ఆమె దేవుణ్ణి విడిచిపెట్ల. ఇది దేవుని యొక్క దయ. యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అని ఆమె దేవుణ్ణి హెచ్చిస్తుంది, దేవుని కనపరుస్తుంది కదా. అవును కదా. ఈరోజు మనం కూడా ఎవరినన్నా ఎలాగున్నారండి అని అడిగినప్పుడు చూడండి, ఏదో మీ దయ అలాగ ఉన్నాము, మీ దయ వలన బాగున్నాము అని చెప్పుకొస్తారు కదా. ఇది మనుషుల యొక్క దయ కాదు కానీ ఇది దేవుని యొక్క దయ. ఈరోజు మనము ఈ స్థితిలో ఉన్నామంటే, క్షేమంగా ఉన్నామంటే, కడుపు నిండా ఆహారం తిని చక్కగా మరి కుటుంబంలో ఉన్నామంటే దేవుని యొక్క దయ. మన ప్రతి విషయంలో కూడా చూడండి, దేవుని దయ వల్ల క్షేమంగా ఉన్నానండి, యెహోవా దయ వల్ల క్షేమంగా ఉన్నాను, యేసు ప్రభు దయ వల్ల క్షేమంగా ఉన్నాను అని ప్రతి విషయంలో కూడా ఆయన్ని హెచ్చిస్తూ మాట్లాడాలి. అవ్వ అలాగ మాట్లాడినప్పుడు దాని తర్వాత ఆదాములో నుంచి అవ్వలో నుంచి ఈరోజు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, వారిలో నుంచి మనము, వాళ్ళ కుటుంబం ఎలాగైంది? ఫలించింది. హల్లెలూయా. దేవుని యొక్క దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అనడం ద్వారా వాళ్ళ సంతానము విస్తరించబడింది. దేవుణ్ణి హెచ్చించడం ద్వారా వాళ్ళ సంతానము విస్తరించబడింది. వీరిలో మన మంటి వాళ్ళు ఒకరుగా ఉన్నారు కాబట్టి వీళ్ళని ఇక మీదట వీళ్ళకి కూడా ఒక కుటుంబము దయచేస్తానన్నాడు దేవుడు కదా. వీరిలో కూడా మనలో ఒకరై ఉన్నారు అన్నాడు దేవుడు. నువ్వు ఏదైనా కూడా ఈరోజు ఉద్యోగం సంపాదించుకున్నావంటే ఆ యేసు ప్రభు దయ వల్ల, ఆ యెహోవా దయ వల్ల నేను ఒక ఉద్యోగం సంపాదించుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సంతోషపడతాడు. ఇదిగో దేవుని యొక్క దయ వల్ల ఈరోజు వ్యాపారం నేను చేయగలుగుతున్నాను. దేవుని యొక్క దయ వల్ల ఈరోజు వ్యాపారం మంచిగా ఉంది. దేవుని యొక్క దయ వల్ల ఈరోజు నాకు మంచి ఆరోగ్యం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా చెప్పగలుగుతున్నావు ఈరోజు. నాకు కష్టం అండి, నేను కష్టపడి సంపాదించుకున్నా, నేను ఎంతో కష్టపడి రాత్రి పగళ్ళు పనిచేసి సంపాదించుకున్నా అని కొంతమంది పలుకుతారు కదా. వాళ్ళు ఫలించలేరు. ఈరోజు దేవుని దయ వల్ల నేను వ్యాపారం చేయగలుగుతున్నాను, దేవుని దయ వల్ల నాకు మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను, దేవుని దయ వల్ల ఈరోజు నాకు మంచి కుటుంబం ఇచ్చాడు, దేవుని దయ వల్ల ఒక మంచి భార్యని ఇచ్చాడు, దేవుని దయ వల్ల ఈరోజు మంచి కుమారుని ఇచ్చాడు అని చెప్పగలుగుతున్నాం. ఈరోజు దేవుని గణపరిచే వారంగా ఉండాలి మనం. దేవుని ఎదుట వాళ్ళిద్దరు, ఆదాము అవ్వ పాపం చేసింది, ఆ పాపాన్ని అతనికి కూడా ఇచ్చింది. ఇద్దరు తన ఎదుట పాపం చేసిన వాళ్ళు అయిపోయినారు. కానీ దేవుని
గణపరుస్తుంది. తర్వాత కూడా ఆమె దేవుని గణపరుస్తుంది. యెహోవా దయ వలన నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను అంటుంది. ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావు అలాగా? నా శక్తి కాదు, నా బలం కాదయ్యా, ఇది దేవుని యొక్క దయ. దేవుని దయ వలన నేను ఈరోజు క్షేమంగా ఉన్నాను, దేవుని యొక్క దయ వల్ల మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను అని చెప్పగలిగినవంటే ఆదాము అవ్వలు ఫలించినట్లు ఈరోజు మనం కూడా ఫలిస్తాం. అబ్రాహాము ఫలించినట్లు ఈరోజు మనం ఫలిస్తాం. ప్రతి విషయంలో కూడా దేవుని దయ, దేవుని దయ, దేవుని కృప అని చెప్తూ ఉండాలి. మనం చిన్న వస్తువు ఇచ్చినా కానీ, పెద్ద వస్తువు ఇచ్చినా కానీ, మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుని దయ వల్ల అని చెప్పాలి. మనం ఇది దేవుని యొక్క దయే. ఆయన దయ లేకుండా, ఆయన కృప లేకుండా మనము ఏది కూడా చేయలేము, ఏది సంపాదించుకోలేము, ఒక్క క్షణం కూడా బ్రతకలేము కదా. ఆ దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల ఈరోజు క్షేమంగా ఉన్నానండి. బిడ్డల పాపలతో కలకలలాడుతూ క్షేమంగా ఉన్నాం. ఆ దేవుని కృప వల్ల ఈరోజు కుటుంబంలో సంతోషంగా ఉన్నాం. ఎన్నో కుటుంబంలో సంతోషం లేదు, వాళ్ళు చెప్పలేరు అలాగా. చూడు, ఈరోజు అవ్వ ఏమంటుంది? దేవుని యెహోవా దయ వల్ల నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను. ప్రతి విషయంలో కూడా దేవుని గణపరుస్తూ ఉంది. ప్రతి విషయంలో కూడా ఈరోజు మనం దేవుని గణపరిచే వరం ఉండాలి. నన్ను గణపరిచేవారు నేను గణపరుస్తానన్నాడు. అవ్వ దేవుని అలా గణపరిచింది. యెహోవా దయ వలన నేను కుమారుని సంపాదించుకున్నాను. అనేక కుమారులు ఫలించారు. హల్లెలూయా. అనేక కుమారులుగా విస్తరించారు. ఇసుక రేణు వల్లే అక్కడి నుంచి సంతానం విస్తరించడం ప్రారంభించింది. దేవుడు అలా ఫలింపజేస్తాడు. ఈరోజు నువ్వు చెప్పు, దేవుని యొక్క దయ వల్ల ఈరోజు క్షేమంగా ఉన్నాను, దేవుని దయ వల్ల సంతోషంగా ఉన్నాను, దేవుని దయ వల్ల కడుపు నిండా ఆహారం తిన్నాను, ఆ దేవుని దయ వల్ల, మరి ఆ యేసు ప్రభు దయ వల్ల, ఆ యెహోవా దయ వల్ల ఈరోజు మరి మంచి కంపెనీలో ఉద్యోగం దొరికింది నాకు అని చెప్పసాగలవు. నీ టాలెంట్ కాదు, నీ చదువులు కాదు, దేవుడిచ్చిన జ్ఞానం. అంతేకాదు ఆయన దయగలిగిన దేవుడు అంట. ఆయన దయగలిగిన దేవుడు. కీర్తనలో 25:7 కూడా చూడండి. కీర్తనలు 25:7 చక్కగా రాయబడింది. ఆయన దయ. 25:7 చూడండి. 25:7 నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకము. యెహోవా నీ కృపను బట్టి, చూసారా, నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకునము. ఆయన దయ చొప్పున ఈరోజు నన్ను జ్ఞాపకంలో ఉంచుకో అంటున్నాడు. ఆయన నీ దయ చొప్పున, ఆయన దయగలిగిన దేవుడు. ఈరోజు ఆయన దయను పలుకు. దేవుని దయ, ఆయన దయ వలన నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, మీ యొక్క దయ వలన, నీ దయ వలన నన్ను జ్ఞాపకంలో ఉంచుకునము అంటున్నాడు. 30వ కీర్తనలో కూడా చూడండి. 30వ కీర్తనలో కూడా 5వ వచనం, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయో నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయం సంతోషము కలుగును. దేవుని నామానికి మహిమ కలుగునగాక. చూడండి, ఒకవేళ నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దేవుని యొక్క దయ, దేవుని యొక్క దయాను అంతే. ఆయన దయ, ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది, నీ పక్కన నిలిచి ఉంటుంది. నీ జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క దయ నీతో వస్తుంది అనమాట. ఈరోజు నేను దేవుని దయ అండి, ఈరోజు నేను ఇలాగ ఉన్నానంటే నాలో ఏమి లేదు, దేవుని నన్ను హెచ్చించాడు. దేవుని యొక్క దయ, దేవుని యొక్క దయ వల్ల ఈరోజు నాకు మంచి ఆరోగ్యం ఉంది. దేవుని యొక్క దయ వల్ల ఈరోజు మంచి బిడ్డనిచ్చినాడు దేవుడు నాకు అని చెప్పగలుగుతున్నావా? నువ్వు ఫలిస్తావు, నువ్వు ఆశీర్వదిస్తావు. ఆదాము అవ్వల్ని ఎక్కడి నుంచి ఫలించడం ప్రారంభించారు. అబ్రహాం, ఇస్సాకు, రాజులు ఎంతో మంది, ఇస్సాకు, యాకోబులో, యెహోషువ, మోషే, ఎలాంటి అద్భుతమైనటువంటి నాయకులు, రాజులు, ప్రవక్తలు వచ్చారు వాళ్ళలో నుంచి. ఈరోజు నీ కుటుంబం ఫలించాలంటే దేవుని యొక్క దయ వలన ఈరోజు నేను క్షేమంగా ఉన్నారు, దేవుని యొక్క దయ వలన మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను చెప్పాలి. నువ్వు నీ నోట్లో నుంచి ఆ మాట వచ్చిందంటే నువ్వు ఫలించడానికి ప్రారంభిస్తావు. హల్లెలూయా. నువ్వు ఫలిస్తావు. అత్యధికంగా ఫలించి ఇసుక రేణువుల నీ సంతానము అభివృద్ధి కలుగుతుంది. ధనధాన్యాలతో నీకు క్షేమం కలుగుతుంది. ఆరోగ్యకరంగా ఉంటావు. దేవుని కృప. అలాగా దేవుని యొక్క దయాన్ని పలకల. మనం ఉదయకాలం లేచించాలమంచే ఈ ఉదయకాలంలో దేవుడు నన్ను రాత్రి అంతా కాచి కాపాడి ఆయన యొక్క దయ చూపించి ఈరోజు ఉదయం నిలబెట్టినాడు. ఇది దేవుని దయ అండి, ఇది దేవుని యొక్క దయ అని చెప్పాలి మనం. అవును కదా. కీర్తన గ్రంథంలో కూడా చూడండి, 73వ కీర్తనలో కూడా ఒక మాట ఉంది. 73వ కీర్తనలో చూడండి, ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. మన దేవుడు ఏమైనాడు? దయాళుడై ఉన్నాడు. మన దేవుడు దయా దాక్షిణ్యం కలిగిన గొప్ప దేవుడు. 86వ కీర్తనలో చూడండి, 86వ కీర్తనలో చూడండి,
5వ వచనం, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడవు. సిద్ధ మనసు గలవాడవు. ఎంత దయగలిగిన దేవుడు అండి. ప్రభువా నువ్వు దయాళుడు, దయగలిగిన దేవుడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆదామును హవ్వను క్షమించాడు. క్షమించిన వెంటనే వాళ్ళు ఏమన్నారు? యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అన్నారు. దేవుడు ఆనందం కలిగింది, దేవునికి సంతోషం వచ్చింది. దేవునికి వాళ్ళ కుటుంబం ఫలించడం ప్రారంభించింది. అక్కడి నుంచి మరి కయీను, హేబేలు అక్కడి నుంచి ఒకరి తర్వాత ఒకరు అలాగా ఫలించడం ప్రారంభించింది అనమాట సంతానం. ఈరోజు కూడా మనం క్షేమంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే ఇది దేవుని యొక్క దయ అండి. దేవుని యొక్క దయ వల్ల నేను ఒక కుటుంబాన్ని సంపాదించుకున్నాను. దేవుని యొక్క దయ వల్ల నేను ఈరోజు కారు కొనగలిగాను. దేవుని యొక్క దయ వల్ల ఒక బైక్ కొనగలిగాను. అలాగే దేవుని దయ అంటావు. దేవుని గణపరిచినవంటే దేవుడు అన్ని విధాలుగా దేవుడు ఆయన మనల్ని గణపరుస్తూ ఉంటాడు అనమాట. దేవుని తృణీకరించొద్దు, దేవుని పక్కన పెట్టకూడదు. ఇది నా కష్టార్జితం అండి ఈ వస్తువు అని చెప్పకూడదు మనం. అంతే కదా. మనుషుల్ని ఎలాగున్నామంటే ఏదో నీ దయ వలన అలాగ ఉన్నాను, బాగున్నాను అంటారు. మనం మనుషుల దయ వలన కాదు, అది దేవుని యొక్క దయ. ఈరోజు మనం ఉన్నామంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా దేవుని దయ వలన అని పలకాను నువ్వు. అప్పుడు నీ కుటుంబం ఫలిస్తుంది. అప్పుడు నీ కుటుంబం నీకు ఏ కొర ఉందో అదంతా నువ్వు పొందుకోగలుగుతావు. వివాహం కాలేదని బాధపడుతున్నావా? దేవుని దయ వలన ఈరోజు నాకు మంచి సంబంధం వస్తుంది అని పలుకంతే వచ్చేస్తుంది. దేవుని దయ వల్ల దేవుడు నాకు ఒక గర్భఫలం అనుగ్రహించబోతున్నాడు పలుకంతే గర్భఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేసుకో. దేవుని దయను పలుకు. ఉదయం లేచించాలి, ఇది దేవుని దయ అండి, దేవుని కృప అండి అని చెప్పసాగినామంటే ఆ రోజంతా నువ్వు ఫలిస్తూ ఉంటావు. అత్యధికంగా ఫలించి క్షేమకరంగా, సమాధానంగా, ఆరోగ్యకరంగా ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మాటలు దీవించి ఆశీర్వదించండి. వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాయన వాళ్ళు దయ వలన, ఇది దేవుని దయ వలన పలికిన వారి జీవితాల్లో అద్భుతం జరిగించండి. ఫలించడానికి వాళ్ళు ఆశీర్వదించండి. వాళ్ళు ఫలించినట్లుగా నాయన మీ నోట్లో నుంచి నాయన ప్రభువా వాగ్దానం పలకండి ప్రభువా. మీకు స్తోత్ర వందనాలు తండ్రి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నాయన ప్రభువా మరి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభువా. అందరూ ఇతరులకు నాయన పంపించడానికి ఇలాంటి గొప్ప మాటలు సహాయం చేయమని, లైక్ చేయడానికి కూడా వాళ్ళకి జ్ఞాపకం చేయమని ప్రార్థిస్తూ ప్రభువా చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతం జరిగించిన ఆయన వాళ్ళకి మాటలు నేర్పించి సహాయం తెచ్చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.